నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఎపిసోడ్లో ముఖ్యాంశాలు: కారుణ్య నియామకాల్లో వయోపరిమితి సడలింపు తర్వాత వారసులకు ఉద్యోగాలు. కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. తొలి త్రైమాసిక కాలంలో 160 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యం. నాణ్యత రక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వాలన్న చైర్మన్. 60 మినీ చెరువుల నిర్మాణం, 40 చెరువుల్లో పూడిక తొలగింపుకు చైర్మన్ ఆదేశం. జోరుగా సాగుతున్న నీటి బిందువు జలసింధువు కార్యక్రమం. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న RK7 ఇంక్లైన్. స్వర్ణోత్సవ వేడుకల్లో అభినందనలు తెలిపిన డైరెక్టర్లు. సమీప గ్రామాల సేవలో సింగరేణి. ఏరియాల్లో బస్ షెల్టర్ ప్రారంభం, వైద్య శిబిరాల నిర్వహణ. కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియలో గరిష్ట వయో పరిమితిని 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీనివల్ల అనేక మంది వారసులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఉద్యోగాలు పొందిన వారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుడు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. దీనిపై ప్రత్యేక వార్తను సమర్పిస్తున్నాం. సింగరేణి సంస్థలో కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ కింద అన్ఫిట్ అయిన కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు కల్పిస్తున్న సంగతి విదితమే. అయితే కొన్ని కారణాల వల్ల గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు దాటిన వారికి ఉద్యోగాలు లభించే అవకాశం లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కారుణ్య నియామకాల్లో ఉద్యోగ వయోపరిమితిని 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తొలిసారిగా 441 మంది వారసులకు ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో సింగరేణి గుర్తింపు మరియు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియలో వారసుల వయోపరిమితిని 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచాలని కోరారు. దీనిపై అప్పటికప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ వయోపరిమితి సడలింపుకు హామీ ఇచ్చారు. ఆ వెంటనే సింగరేణి సంస్థను ఆదేశించగా సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ బలరాం ఈ మేరకు వారసుల గరిష్ట వయోపరిమితిని 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఈ విధంగా పెంచిన వయోపరిమితి రీత్యా అనేక మంది వారసులకు ఉద్యోగం పొందే అవకాశాలు లభించాయి. కాగా మే 2వ తేదీన ఈ వయోపరిమితి సడలింపు తరువాత ఉద్యోగాల్లో నియుక్తులైన వారసులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. మహాత్మా జ్యోతిరావు ఫులే ప్రజాభవన్లో 2వ తేదీ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారుణ్య ఉద్యోగాలలో గరిష్ట వయోపరిమితిని 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు పెంచాలని కార్మిక సంఘాలు కోరిన మీదట దీనిపై తక్షణమే మానవతావాద దృక్పథంతో స్పందించి అంగీకరించామన్నారు. దీనివల్ల 100 మందికి ఉద్యోగాలు లభించే అదృష్టం దక్కిందన్నారు. నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 13 దశాబ్దాల చరిత్ర ఉన్న సింగరేణి కాలరీస్ ఇక ముందు కూడా అభివృద్ధి పథంలో ముందుకు పోతూ కేవలం బొగ్గు గనిగానే కాక వేల మందికి ఉపాధి చూపే ఉద్యోగ గనిగా రూపుదిద్దుకోవాలని, ఆ దిశగా అధికారులు, కార్మికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ నేడు పోటీ మార్కెట్లో ఇతరులతో పోటీ పడాల్సిన పరిస్థితి ఉందని, కాబట్టి సింగరేణి కార్మికులు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటూ పూర్తి పని గంటలు పనిచేస్తూ కంపెనీని కాపాడుకోవాలని, భవిష్యత్ తరాలకు దీనిని ఒక వారసత్వంగా అందించాలని పిలుపునిచ్చారు.
నాటి కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వయోపరిమితి సడలింపుకు అంగీకరించి అనేక కుటుంబాల్లో వెలుగులు నింపిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. గుర్తింపు కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ శ్రీ రాజ్ కుమార్ మాట్లాడుతూ వయోపరిమితిని 35 నుంచి 40 సంవత్సరాలు పెంచడం ఒక సంచలనాత్మక నిర్ణయమన్నారు. దీనిపై తాము రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని, ఉద్యోగంలో చేరిన యువత కష్టపడి పనిచేస్తూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని, గైర్హాజరుకు పాల్పడవద్దని సూచించారు. ప్రాతినిధ్య కార్మిక సంఘం ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ మరియు రాష్ట్ర కనీస వేతనాల సలహా సంఘం చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి పెద్ద ఎత్తున సహకారం అందిస్తోందన్నారు. కాంట్రాక్టు కార్మికులకు 5,000 రూపాయల బోనస్ చెల్లించడం జరిగిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచడం ఇక్కడనే సాధ్యమైందన్నారు. ఏ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి కృషి చేయని విధంగా శ్రీ భట్టి విక్రమార్కమల్లు సింగరేణి అభివృద్ధికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. రానున్న కొద్ది రోజుల్లో 6 కొత్త గనులు, 20,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తాను ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు శ్రీ కె వెంకటేశ్వర్లు, అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీ లక్ష్మీపతి గౌడ్, జిఎం పర్సనల్ ఐఆర్ఎండ్ పిఎం శ్రీమతి కవితానాయుడు ఇంకా ఇతరులు పాల్గొన్నారు. ఉద్యోగ వయోపరిమితిని 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచి తమకు ఉద్యోగాలు కల్పించినందుకు వారసులు తమ హర్షం ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. మా నాన్నగారు అనారోగ్య కారణాల వలన మెడికల్లీ అన్ఫిట్ అయ్యారు. కానీ అప్పుడు నా యొక్క వయసు ఆ రోజుకి 35 ఇయర్స్ క్రాస్ అయ్యాయి. దానివల్ల నాకు ఉద్యోగం రాదు అని చెప్పారు. దానివల్ల నా కుటుంబం మొత్తం చాలా బాధపడినది. నేను కూడా నిరుద్యోగిగా ఉండిపోతానేమో అని చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను. తర్వాత నాకు మన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి 40 ఇయర్స్ సర్క్యులర్ వల్ల మళ్ళీ నాకు నా జీవితంపై ఎంతగానో ఆశలు చిగురించాయి. మా నాన్నగారు కూడా చాలా సంతోషపడ్డారు. మరియు నేను కోల్పోయినటువంటి నా యొక్క సింగరేణి ఉద్యోగము నాకు వచ్చినది. నేను దీనికి ఎల్లప్పుడూ మన గవర్నమెంట్కి మరియు సింగరేణి అధికారులకి కృతజ్ఞతగా ఉంటానని, మరి క్రమశిక్షణతో కూడిన ఒక ఉద్యోగిగా ఉండి సంస్థ యొక్క అభివృద్ధిలో నా యొక్క పాత్ర సక్సెస్ఫుల్గా పోషిస్తానని, క్రమశిక్షణ గల ఎంప్లాయీగా ఉంటానని నేను మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవకాశం మా అందరికి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. రేవంత్ రెడ్డి సార్కి, బట్టి సార్కి, మా సిఎన్ఎండి గారు బలరాం సార్కి చాలా కృతజ్ఞతలు. ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు మేము చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అసలు జరగదు, అవ్వదు అనుకున్న అవకాశాన్ని మాకు ఇచ్చి మాకు చాలా ఆశని జీవితంలో కలిగించారు. ఇది మా లాస్ట్ బ్రెత్ వరకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము ఉంటాము. నమస్తే అండి, నా పేరు మాధవి, మాది ఇల్లెందు ఏరియా నుంచి వచ్చాము. మేము ఈ 35 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ పెంచడం వల్ల చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల మా కుటుంబం లబ్ధి పొందుతుందని సంతోషపడుతున్నాము. ఇన్ని రోజుల నుంచి ఈ అవకాశం రాగానే చాలా బాధపడ్డాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారు ఈ 40 ఇయర్స్ నుంచి 35 నుంచి 40 ఇయర్స్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. వాళ్ళకి నా ధన్యవాదాలు. నా పేరు నాగరాజేష్ కుమార్, సన్ ఆఫ్ డి రామచందర్. మా ఫాదర్ RK5 మైన్లో చేశారు. నాకు 36 ఇయర్స్ ఉన్నప్పుడు మా ఫాదర్కి మెడికల్ ఇల్నెస్ వల్ల అన్ఫిట్ అయ్యారు. సో ఆ రోజు నేను జాబ్కి హోప్ వదులుకున్నాను మ్యాక్సిమం. బట్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు 40 ఇయర్స్కి అప్రూవల్ వచ్చిన తర్వాత, 35 to 40 ఇయర్స్కి అప్రూవల్ వచ్చిన తర్వాత ఈరోజు నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాను. సో దీనికి నేను కాంగ్రెస్ గవర్నమెంట్ని కానీ, నెక్స్ట్ మన సిఎన్ఎండి అండ్ సింగరేణి వాళ్ళందరికీ కూడా నేను మొత్తానికి రుణపడి ఉంటాను. నా పేరు కడారి వేణుగోపాల్. మా నాన్నగారు కడారి మల్లయ్య గారు RK5లో కోల్కటర్గా పనిచేసి 2022లో అనారోగ్య కారణంగా మెడికల్ ఇన్వాల్యూడ్ అవడం జరిగింది. అప్పుడు మా ఏజ్ 35 నుంచి 36 సంవత్సరాలు ఉండడం వలన ఆ రోజు నాకు ఉద్యోగం రాదు అని అనుకోవడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు, అదే ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ చొరవతో, అదేవిధంగా మన సింగరేణి CMD బలరాం నాయక్ సారు చైర్మన్ గారి చొరవతో మరి ఈరోజు 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు మరి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు మాకు సార్ గారి చేతుల మీద
ఈ మా ఆర్డర్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సింగరేణికి థ్యాంక్స్. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సింగరేణి సంస్థ 160 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఒక సమీక్షను నిర్వహించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం, సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఉత్పత్తి, బొగ్గు రవాణా తదితర అంశాలపైన సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తికి పూర్తిగా అనుకూలంగా ఉండే మొదటి త్రైమాసిక కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ 160 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని, అలాగే 1200 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డన్ను తొలగించాలని సంస్థ చైర్మన్ కోరారు. ఒడిశా రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన నైనీ బొగ్గు బ్లాకులో పనిచేసేందుకు సూపర్వైజరీ సిబ్బందిని ఎంపిక చేసి నెల రోజుల్లోగా అక్కడికి పంపించాలని ఆదేశించారు. కొత్తగా నియమించబడిన ఉద్యోగుల్ని భూగర్భ గనుల్లో పనిచేసే విధంగా పోస్టింగులు ఇవ్వాలని సూచించారు. సింగరేణి సంస్థలో మహిళా ఉద్యోగినుల సంఖ్య పెరిగిన రీత్యా వీరి నిర్వహణలో నడిపించడానికి ఒక ఓపెన్ కాస్ట్ గనిని మరియు ఒక భూగర్భ గనిని ఎంపిక చేయాలని సూచించారు. ముందస్తుగా ఒక పూర్తి షిఫ్ట్ను కేవలం మహిళా ఉద్యోగుల చేతనే నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారుల్ని కోరారు. బొగ్గు రవాణా మరియు నాణ్యతపై కూడా ఆయన సమీక్షించారు. నాణ్యత సరిగా లేనట్లయితే బొగ్గు అమ్మకాలు కుంటుపడతాయని, వినియోగదారుడు దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు. కనుక నాణ్యతపైన కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ముఖ్యంగా పూర్తి పని గంటలు సద్వినియోగం చేసే విధంగా చర్యలు చేపట్టాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నవారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు డైరెక్టర్ ఈఎండ్ఎం డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు శ్రీ కె వెంకటేశ్వర్లు, జిఎంసిపిపి శ్రీ ఏ మనోహర్, అడ్వైజర్ ఫారెస్ట్రీ శ్రీ మోహన్ చంద్ర పరిగన్, ఇంకా కార్పొరేట్ జిఎంలు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. సంస్థ చైర్మన్ వినూత్నంగా చేపట్టిన నీటి బిందువు జల సింధువు అనే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. సింగరేణి వ్యాప్తంగా చెరువుల నిర్మాణం, పూడికతీత పనులు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. దీనిపై ప్రత్యేక వార్త. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపుదల లక్ష్యంగా సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం నీటి బిందువు జల సింధువు అనే పేరుతో ఒక బృహత్ పర్యావరణిత కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి మీ అందరికీ విదితమే. ఈ కార్యక్రమంలో భాగంగా 62 కొత్త చెరువుల నిర్మాణం, 40 చెరువుల్లో పూడికతీత కార్యక్రమాన్ని సింగరేణి సంస్థ చేపట్టనుంది. దీనివల్ల సింగరేణి ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సింగరేణి భవన్లో ఏప్రిల్ 28వ తేదీన ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని ఏరియాల జిఎంలకు, సంబంధిత పర్యావరణ, సివిల్ శాఖల అధికారులకు ఆయన ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి సమీప గ్రామాలు మరియు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచడం కోసం తీసుకుంటున్న ఈ బృహత్ కార్యక్రమాన్ని ప్రతి ఏరియా జిఎం ప్రత్యేక శ్రద్ధతో విజయవంతం చేయాలని ఆయన సూచించారు. తొలుత 50 మినీ చెరువులు నిర్మించాలని భావించినప్పటికీ గనుల ప్రాంతంలో ఉన్న అవకాశాలను పరిగణలోకి తీసుకుని వీటి సంఖ్యని 62కు పెంచడం జరిగిందని తెలియజేశారు. అలాగే ఇప్పటికే ఉన్న 40 చెరువుల్లో నీటి సామర్థ్యం పెంపుదలకు, పూడిక తొలగింపు పనులు కూడా వెంటనే చేపట్టాలని ఆయన ఆదేశించడం జరిగింది. ఈ సమీక్ష సందర్భంగా ఏరియాల నుంచి 20% పైగా పనులు పూర్తయ్యాయని, పనులు మరింత వేగవంతంగా పూర్తి చేయనున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలం లోపు సింగరేణి నిర్మించిన ఈ చెరువుల్లో నీరు పుష్కలంగా చేరే విధంగా తగు సివిల్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మ్యాక్సిమం ఎంత ఎక్కువైతే అన్ని మనకు వాటర్ బాడీస్ కోసం ప్రయత్నించండి. ప్లాన్ చేసుకొని అవన్నీ ఇమీడియట్ ఫండ్ అప్రూవల్ అవన్నీ మీద లోకలీ ఉంది, ఏం ఇష్యూస్ లేవు. సో డూ ఇట్ ప్రాపర్లీ అండ్ ఇట్ విల్ హ్యావ్ గుడ్ ఇంపాక్ట్ ఆన్ సింగరేణి అండ్ జీవన్సివిఎల్. సూర్యనారాయణ గారు మీరు విజిట్ చేయండి, వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీతో పాటు ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు, అండ్ ఏరియా సివిల్ వాళ్ళు ఉంటారు. చుట్టూ జీఎం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోండి, ప్రాపర్గా ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా చూడాలి. రక్షణ చర్యలుగా మినీ చెరువుల చుట్టూ కంచెలు కూడా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సింగరేణి వ్యాప్తంగా చేపడుతున్న 62 మినీ చెరువుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మందమర్రి ఏరియాలో 10 మినీ చెరువులు నిర్మించబోతున్నారు. కొత్తగూడెంలో 8 మినీ చెరువులు, భూపాలపల్లిలో 5, రామగుండం 1లో 5, రామగుండం 2లో 5, ఇల్లెందులో 5 చెరువులు, అలాగే రామగుండం 3 ఏరియాలో 4 మినీ చెరువుల్ని సింగరేణి యాజమాన్యం నిర్మిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ మినీ చెరువుల నిర్మాణాన్ని వేగవంతంగా చేపడుతున్నారు. సింగరేణి నీటి బిందువు జల సింధువు అనే ఒక గొప్ప కార్యక్రమం మన గౌరవ CNMD శ్రీ బలరాం నాయక్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ఉధృతంగా జరుగుతున్నది. ఇది మా దైనందిన కార్యక్రమాలు, ఉత్పాద కార్యక్రమాలు అవి చేస్తూనే దీన్ని కూడా మరి ఒక ప్రజోపకరమైన కార్యక్రమం అని చెప్పి గట్టిగా నమ్మి రానున్న కాలంలో మరి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెంచడానికి కానీ లేకపోతే చుట్టూ వన్యప్రాణికి కానీ అన్నిటికీ ఉపయోగపడేలా సింగరేణి వ్యాప్తంగా ప్రతి ఏరియాలో కూడా ఒక 5 చెరువులు 5 తటాకాలు మరి ఏర్పాటు చేయడానికి గట్టిగా ఆదేశించడం జరిగింది. శ్రీరాంపూర్ ఏరియాలో ఏరియా జనరల్ మేనేజర్ ఎం శ్రీనివాస సారథ్యంలో ఇందారం ఉపరితల గని ప్రాంతంలో 33 లక్షల గ్యాలన్ల నీటి నిల్వ సామర్థ్యం గల ఒక మినీ చెరువును నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చెరువు నిర్మాణపు పనులు చాలా వరకు పూర్తయ్యాయి. దీన్ని ఏరియా GM ఇటీవల సందర్శించారు. ఈ చెరువుకు బలరామ జలధి అని నామకరణం చేశారు. 0.55 హెక్టార్లలో దీనిని నిర్మించడం జరుగుతోంది. ఈ సమీక్షా సమావేశంలో చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాంతో పాటు కొత్తగూడెం కార్పొరేట్ నుంచి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ మరియు శ్రీ కొప్పుల వెంకటేశ్వర్లు, హైదరాబాద్ కార్యాలయం నుంచి సింగరేణి అటవీ శాఖ అడ్వైజర్ శ్రీ మోహన్ పరిగన్, పర్యావరణ శాఖ జనరల్ మేనేజర్ శ్రీ సైదులు, ఏరియాల నుంచి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, పర్యావరణ అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్లోని RK7 ఇంక్లైన్ ప్రారంభమై ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో స్వర్ణోత్సవ వేడుకల్ని ఆ గని ఆవరణలో ఇటీవల ఘనంగా నిర్వహించారు. సంస్థ డైరెక్టర్లు పాల్గొని తమ అభినందనలు తెలియజేశారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్న భూగర్భ గనుల్లో RK7 గనికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ గని ఏప్రిల్ 30, 1975 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గనిలో స్వర్ణోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ మరియు శ్రీ కె వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎం శ్రీనివాస్, STPP ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ చిరంజీవి, STPP జనరల్ మేనేజర్ శ్రీ శ్రీనివాస్, ఇంకా బెల్లంపల్లి రీజన్ క్వాలిటీ జనరల్ మేనేజర్ సుశాంత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు తమ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీరాంపూర్ ఏరియాలో భూగర్భ గనుల్లో RK7 ఇంక్లైన్కు మంచి పేరుందని, ఆధునిక సాంకేతిక మైనింగ్ పరిజ్ఞానం వచ్చినట్లయితే దాన్ని ఈ గనిలో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కొత్తగా నాడు SGL యంత్రాలను కూడా ఈ గని నుంచే ప్రారంభించారని తెలియజేశారు. మహిళా ఉద్యోగులను కూడా ఈ గనిలో ప్రోత్సహించడం జరుగుతోందని తెలియజేశారు. 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా స్వర్ణోత్సవ మెమోంటోలను కార్మికులకు అందజేయడం జరిగింది. అనంతరం జరిగిన రుద్రహోమ పూజా కార్యక్రమంలో కూడా డైరెక్టర్లు పాల్గొన్నారు. నాటి కార్యక్రమంలో AITC బ్రాంచ్ కార్యదర్శి SK బాజీ సైదా, అధికారుల సంఘం నుంచి అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, RK7 ఏజెంట్ రాజేందర్, గని మేనేజర్ తిరుపతి, ఇంకా ఇతర అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది. 2014-15 నుంచి ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల్లో ఒక్క 2 సంవత్సరాలు మినహా మిగిలిన అన్ని సంవత్సరాల్లో కూడా ఈ గని 100% ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తూ ముందుకు పోవడం విశేషం. అలాగే పలు సేఫ్టీ అవార్డులు కూడా ఈ గని అందుకుంది. ఈ గనిలో ప్రస్తుతం 9 SGL యంత్రాలతో ఉత్పత్తి సాధిస్తున్నారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ గని అధికారులకు, కార్మికులకు సింగరేణి యాజమాన్యం తన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం తన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉత్పత్తి, ఉత్పాదకతలో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పుతూ ముందుకు కొనసాగాలని తన శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు శ్రీ కె వెంకటేశ్వర్లు,
RG2 ఏరియాలోని OCP3 ప్రాజెక్టును ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ బి వెంకటయ్యతో కలిసి సందర్శించారు. OCP3 కృషి భవన్లో ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు, ఓవర్ బర్డెన్ తొలగింపు తదితర అంశాలపైన దిశానిర్దేశం చేశారు. అలాగే క్యాంటీన్ కూడా సందర్శించారు. సహ ఉద్యోగులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. అలాగే OCP3 వ్యూ పాయింట్ నుంచి పని స్థలాలను పరిశీలించిన తర్వాత క్వారీలో డ్రాగ్ లైన్, కోల్ బెంచ్ మరియు RVR గుత్తేదారు నిర్వహిస్తున్న ఓవర్ బర్డెన్ తొలగింపు పనులను కూడా ఆయన స్వయంగా పరిశీలించడం జరిగింది. వర్షాకాలం వచ్చేలోగా ఏరియాకు కేటాయించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా అధికారులు, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వివిధ ఏరియాలో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. భూపాలపల్లి ఏరియాలో ఏరియా వర్క్షాప్లో ఎలక్ట్రికల్ ఫోర్మెన్గా పనిచేస్తున్న హేమానాయక్ కుమారుడు జితేంద్ర ఇటీవల సివిల్స్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయిలో 855 ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా భూపాలపల్లి కార్మిక లోకం, అలాగే GM కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఇటీవల హైదరాబాద్లో చైర్మన్ శ్రీ ఎన్ బలరాంను జితేంద్ర మరియు ఆయన తల్లిదండ్రులు కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ ఎన్ బలరాం జితేంద్ర కృషిని అభినందించారు. కార్మికులు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జితేంద్ర మాట్లాడుతూ తాను సివిల్స్లో విజయం సాధించడానికి తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు చైర్మన్ శ్రీ ఎన్ బలరాంను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకున్నానని పేర్కొన్నారు. తనలాగే ఇతరులు కూడా కష్టపడితే సివిల్స్లో విజయం సాధించడం సుసాధ్యమేనని శ్రీ జితేంద్ర పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో RK5 గరిలో జనరల్ మజ్దూరుగా విధులు నిర్వహిస్తున్న శ్రీ చంద్రగౌరి కుమార్తె ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 440 మార్కులకు 437 మార్కులు సాధించి సింగరేణిలో టాపర్గా నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ చైర్మన్ను కలిసిన ఆమెను మరియు ఆమె తల్లిదండ్రుల్ని చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం వారికి తన అభినందనలు తెలియజేశారు. నీట్ ఎంట్రన్స్లోనూ కూడా మంచి మార్కులు సాధించి డాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచ భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తెలంగాణ ప్రభుత్వం వారు రవీంద్ర భారతిలో ఇటీవల వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఫ్యాక్టరీలు, కర్మాగారాలు పాల్గొన్నాయి. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి కూడా ఒక రక్షణ టీం దీనిలో పాల్గొంది. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో 2 బహుమతుల్ని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం గెలుచుకోవడం జరిగింది. సేఫ్టీ పోస్టర్ డ్రాయింగ్ కాంపిటీషన్లో శ్రీ శ్రీనాథ్ DYSC E&M బహుమతి గెలుచుకోగా, STPP నాటిక బృందం వారు రక్షణపై అవగాహన కల్పిస్తూ ప్రదర్శించిన నాటిక మరో బహుమతిని గెలుచుకుంది. ఈ బహుమతుల్ని నాటి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీ బి రాజగోపాలరావు, డాక్టర్ సంజయ్ చతుర్వేది మరియు హేమచంద్ర గార్ల చేతుల మీదుగా విజేతలు అందుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయి సేఫ్టీ పోటీలో సింగరేణి పవర్ ప్లాంట్ వారు బహుమతులు గెలుచుకోవడం పట్ల సంస్థ చైర్మన్ మరియు MD శ్రీ ఎన్ బలరాం, డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు తమ అభినందనలు తెలియజేశారు. అలాగే ED STPP శ్రీ CH చిరంజీవి, GM STPP K శ్రీనివాసులు కూడా ఈ బృందానికి తన అభినందనలు తెలియజేస్తూ మరిన్ని రక్షణ అవార్డులు గెలుపొందాలని తమ శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి సంస్థ తమ కార్మికుల ఆరోగ్యం మరియు క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం కోసం పలు రకాల క్రీడా మైదానాలను మరియు కోర్టులను ఏర్పాటు చేస్తున్న సంగతి విదితమే. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఇటీవల ఇండోర్ షటిల్ కోర్టు నిర్మాణం కోసం యాజమాన్యం నిధులు మంజూరు చేయగా, ఈ నిర్మాణానికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ STPP శ్రీ CH చిరంజీవి నిర్వహించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం సింగరేణి సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతుందని, సంస్థ నిర్మిస్తున్న ఈ షటిల్ కోర్టు ద్వారా ఉద్యోగులు తమ ఆరోగ్య ప్రయోజనాలను కాపాడుకోవాలని, పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ O&M శ్రీ JN సింగ్, AGM సివిల్ శ్రీ KSN ప్రసాద్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యతా కార్యక్రమాల్లో భాగంగా బస్ షెల్టర్లను పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఆధ్వర్యంలో ప్లాంట్ మెయిన్ గేటు వద్ద ఇటీవల కొత్తగా ఒక బస్ షెల్టర్ను సింగరేణి యాజమాన్యం నిర్మించింది.
దీనిని GME&M శ్రీ కె శ్రీనివాసులు ఇటీవల ప్రారంభించారు. బస్ షెల్టర్ లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల్ని కార్మిక సంఘం మరియు అధికారుల సంఘం నాయకులు సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారని వెంటనే స్పందించి ఈ షెల్టర్ నిర్మించామన్నారు. సింగరేణి సంస్థ సంక్షేమం విషయంలో ఎటువంటి రాజీ లేకుండా నిర్మాణాలు చేపడుతుందన్నారు. అలాగే మంచినీటి సౌకర్యం కోసం పవర్ మెక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ O&M శ్రీ GN సింగ్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ఇటీవల శ్రీరాంపూర్ ఏరియాను సందర్శించారు. ఏరియాలోని RK8 డిస్పెన్సరీ మరియు నస్పూర్ డిస్పెన్సరీలను ఆయన సందర్శించారు. అక్కడ అందిస్తున్న వైద్య సేవల్ని ప్రత్యేకించి సమీక్షించారు. DYCMO డాక్టర్ పి రమేష్ బాబు గనుల్లోనూ మరియు ఆసుపత్రుల్లోనూ అందిస్తున్న వైద్య సేవలు, ఆరోగ్య చైతన్య కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా CMO డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ కార్మిక కుటుంబ సభ్యులకు, కార్మికులకు ఎల్లవేళలా వైద్య సిబ్బంది, మందులు అందుబాటులో ఉండాలని, వేసవి జాగ్రత్తలు, ఆరోగ్య సూత్రాల పట్ల అవగాహన ఉండే విధంగా ఉద్యోగులకు అవగాహన కల్పించాలని కోరారు. సింగరేణి సంస్థ సమీప గ్రామాల్లోని పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలను అన్ని ఏరియాల్లో నిర్వహిస్తున్న సంగతి విదితమే. మనుగురు ఏరియా మున్సిపాలిటీ పరిధిలోని రాజుపేటలో సింగరేణి వైద్య విభాగం మరియు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ 26వ తేదీన ఒక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ శేషగిరిరావు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మొత్తం 65 మందిని పరీక్షించి ఉచిత మందుల్ని పంపిణీ చేయడం జరిగింది. అలాగే తీవ్రమైన వ్యాధులు ఉన్నవారిని ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనుగూరు ఓపెన్ కాస్ట్ గని PO శ్రీ బైరెడ్డి వెంకటేశ్వర్లు ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. అలాగే మనుగూరు ఏరియాలో బాపనకుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కూడా మరొక వైద్య శిబిరాన్ని ఏప్రిల్ 29వ తేదీన నిర్వహించారు. ఏరియా ఆసుపత్రి వైద్యులు శ్రీ ఇన్నయ్య సారథ్యంలో వైద్య బృందం మొత్తం 105 మందిని పరిశీలించి వివిధ రకాల వ్యాధులకు ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. అలాగే తీవ్రమైన వ్యాధులు ఉన్నవారిని ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి శ్రీ శ్రీనివాసాచారి, మనుగూరు మేనేజర్ OC శ్రీ బైరెడ్డి వెంకటేశ్వర్లు ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరాల నిర్వహణ పట్ల స్థానికులు తమ హర్షం ప్రకటిస్తున్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.